గుంటూరు జిల్లా నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Total 24 members, ma'am. మీ పేరు? మీ పేరు? ఎవరెవరు? మీ పేరు? ఎవరి పేరు? సరే ఓకే. మీ పేరు? అక్కడ గుంటూరు జిల్లా నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అక్కడ కార్మికులను ఆయన ఘనంగా సన్మానిస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుంటూరు జిల్లాలోనే నంబూరి అదేదైతే నంబూరులో అయితే ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పర్యటన నెలకొంది. దీనికి సంబంధించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ద్విక్ కింద అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ వర్మా కంపోస్ట్ ఎరువులను వీటిలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛ రాష్ట్రం లాగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అయితే చెప్తున్న పరిస్థితి. దీంట్లో భాగంగానే ఈ యొక్క ప్రాంతంలో మొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే విధంగా ఏదైతే స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తనైతే తరలించే వాహనాలని కూడా మిషన్లని వీటినైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీటికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితం అయితే ఈ యొక్క మొత్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే స్వచ్ఛ సంబంధించి మున్సిపాలిటీలో శానిటర్ గానీ ఇలాంటి ఈ వర్కర్లకు కూడా ఆయన శాల్వా కప్పి సన్మానించిన పరిస్థితి. దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అలాగే అధికారులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ చెత్త పరిశీలన చెత్త ఏదైతే పొడి చెత్త తడి చెత్త ని యొక్క వేస్ట్ గా కంపోస్ట్ ఎరువుగా దీన్ని ఎలా తయారు చేశారో దాని యొక్క ప్లాంట్లను కూడా ఆయన పరిశీలించి అధికారులని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో పంచాయతీల్లో కూడా మొత్తంగా అన్ని పంచాయతీల్లో ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేసి చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడకుండా స్వచ్ఛతంగా ఉండే విధంగా గ్రామాలతో పాటు ఉండే విధంగా కూడా చూస్తున్నారు. నేను ఏదైతే ఒక పార్టీకి ప్రముఖంగా ఏదైతే కార్యకర్త ఎంత ముఖ్యమో అలాగే రాష్ట్రానికి దిక్సూచిగా గ్రామాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలని, అదే విధంగా గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ముఖ్యంగా దీనిపై దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగానే దీనికి సంబంధించిన కేంద్రం నుంచి కూడా పలు నిధులు కూడా తీసుకొస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క పంచాయతీల అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో అలాగే ఆ రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండే విధంగా చూడాలి అనేసి అధికారులకి ఇప్పటికే ఆదేశాలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లోనే నంబూరులో ఈ కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క కార్యక్రమం ఒక్కొక్క విధంగా అంటే ఆ యొక్క కంపోస్ట్ ప్లాంట్ తో పాటు
మిషన్ ఏదైతే పొడి చెత్త మిషన్ ని పొడి చెత్త వేసి దానికి సంబంధించి తడి చెత్త ఏ విధంగా ఉపయోగించాలి, పొడి చెత్తని ఏ విధంగా ఉపయోగించాలనే ప్లాంట్ ఏర్పాటు జరిగింది. ఆ ప్లాంట్ ను కూడా ఆయన చేతులతో ప్రారంభించారు. దానికి సంబంధించి ఆ చెత్తలను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఈ యొక్క ఎప్పటికప్పుడు ఆ ప్లాంట్లలోకి చేరవేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఉపయోగించే విధంగా కూడా చూసే మిషన్ల ద్వారా చేసే విధానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగానే వ్యవహరించాలి, ఈ విధంగా ఉండే విధంగా స్వచ్ఛ రాష్ట్రంగా పరిశుభ్రంగా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకునే విధంగా. ఎందుకంటే గత రోజులు చూసుకుంటే గత పాలకులు ఎట్లా పడితే అట్లా వదిలేసిన పరిస్థితి. దానికి సంబంధించి అంతకుముందు కరోనాలో కూడా ఆ కరోనా దేశవ్యాప్తంగా విస్తరించినా కూడా రాష్ట్రంలో కరోనా ఎక్కువగా ప్రబలం ఉంది. ఎందుకంటే ఈ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడగా ఉండటం కూడా దానికి ప్రధాన కారణం. అట్లాంటివి రానున్న రోజుల్లో రాకుండా ఉండేందుకు కూడా ప్రజలందరూ అశుభ్రత లేకుండా శుభ్రంగా ఉండే విధంగా తమ తమ ఇళ్లతో పాటు వీధుల్లో కూడా శుభ్రంగా ఉంచే విధంగా అయితే ప్రజలు కూడా ముందుండాలి. ఎక్కడా కూడా చెత్త వ్యవహరించకుండా కూడా చెత్తను శుభ్రంగా ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీ గాని అలాగే పంచాయతీల్లో గాని వాటి యొక్క విధానంగానే పడేయాలని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఆ ప్లాంటులను కూడా ఆ ప్లాంటులకు సంబంధించి వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా అధికారులన్నిటికీ తెలుసుకుని ఆ అధికారుల ద్వారా ప్రజలకి వివరించే విధానం కూడా దీనిపై అయితే ఉన్నది పరిస్థితి.